కొంతమంది జీవితాల్లో పని తక్కువ, రెస్ట్ ఎక్కువ. ఈ ఫోన్ ఉంది, జస్ట్ అర్ధగంట దీనికి ఛార్జింగ్ పెడతాం. అర్ధగంట ఛార్జింగ్ పెట్టామంటే 23.5 గంటలు పనిచేస్తుంది. అట్లా కాకుండా అర్ధగంట కాకుండా కంటిన్యూస్గా దానికి ఛార్జింగ్ పెట్టామనుకో, 24 గంటలు ఛార్జింగ్ పెడితే ఫోన్ పేలిపోతాయి. కొన్ని బ్రతుకులు పేలిపోవటానికి కారణం ఏంటో తెలుసా? పనిచేసేది తక్కువ, సోమరితనం ఎక్కువ. చదువుకునేది తక్కువ, సెల్ ఫోన్తో ఆడుకునేది ఎక్కువ. వీడియో గేమ్స్ ఆడుకునేది ఎక్కువ, పబ్జి గేమ్స్ ఆడుకునేది ఎక్కువ. ఫేస్బుక్, ఇన్స్టా ఈ పనికిమాలిన కార్యక్రమాలు చేసేది ఎక్కువ. పరిశోధకులు ఏం చెప్తారో తెలుసా? ఈ కాలపు యవ్వన తరమట రోజుకొచ్చి 4:30 నుంచి 5 గంటలు ఫోన్తో గడుపుతున్నారట. ఒక్క రోజుకొచ్చి వాళ్ళ స్క్రీన్ టైం ఎంత అంటే 4 to 5 hours. ఆ వ్యాఖ్యానకర్త అంటాడు, సెల్ ఫోన్తో గడిపే సమయమే గనక ఒక క్రైస్తవ యవ్వన బిడ్డ పుస్తకాలతో గడిపితే ఒక్కొక్క సబ్జెక్ట్ 6 సార్లు చదివి పూర్తి చేయొచ్చు. 6 సార్లు. ఓ తండ్రి, దేవుడు నీకు ఇచ్చిన నీ పిల్లల కొరకు నువ్వు అలా కష్టపడుతున్నావా? ఓ తల్లి, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబ వ్యవస్థను ఒక మంచి స్థితిలో కూర్చోబెట్టడానికి అలా కష్టపడే తల్లిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఓ యవ్వన బిడ్డ, నీ చదువుల విషయమై, నీ వ్యాపార విషయమై, నీ ఉద్యోగ విషయమై రాబోయే కాంపిటేటివ్ యుగంలో నీ కుటుంబం ఒక స్థాయిలో ఉండటానికి సుఖభోగాలకు అలవాటు పడ్డావా? నీ శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి కష్టపడే వ్యక్తిత్వం కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నావా? అయిలరా, నీవు ఆరాధించే దేవుడు ఎప్పుడు నిన్ను ఆశీర్వదించే విధానం ఎలా ఉంటుందో తెలుసా? నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన దీవిస్తాడు. కానీ ఆ రాత్రి పండుకునేటప్పుడు దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించని 2 గంటలు ప్రార్థన చేసి పండుకుంటే తెల్లారి లేచి తలుపులు తీసేసరికి 2000 రూపాయల డబ్బులు కట్ట మన వాకిటి దగ్గర ఏముండదు. ఎట్లా దేవుడు ఆశీర్వదించడు? నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? నీ చేతుల కష్టార్జితంతోనే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగిస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని దీవించి నువ్వు తృప్తిగా తినగా, నీ పిల్లల ఫీజు కట్టుకోగా, నీ కుటుంబ అవసరాలు తీర్చబడగా, ప్రతి నెల ఎంతో కొంత మిగిలేటట్లుగా చేసి నీ చేతుల కష్టార్జితంతోనే నేను తలగా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు.